నేను రీసెంట్‌గా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసమయితే వచ్చానని చెప్పాను కదా! సో, ఈ వీడియోలో అయితే కొన్ని యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇద్దామని జెప్పేసి అనుకుంటున్నా అనమాట. లైక్ ఏంటి అంటే, ఇప్పుడు కొత్తగా ఎవరైనా విజిట్ చేయాలనుకుంటున్నారు. ఫస్ట్ టైమ్ విజిట్ చేయాలనుకుంటున్నా కానీ, లేదు కాలేజీ స్టూడెంట్స్ ఒక ట్రిప్ లాగా ప్లాన్ చేస్తున్నా కానీ, ఈజీగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాననమాట. అయితే మనకి ఫస్ట్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి ఒకవేళ మీరు విజయవాడ చేరారు అంటే కనుక, అక్కడి నుంచి 2½ కిలోమీటర్స్ అయితే దూరం ఉంటుందనమాట టెంపుల్‌కి. మనకి సర్వీస్ చార్జెస్ అయితే రూ. 20 తీసుకుంటారు ఆటోకి. లేదు అంటే అమ్మవారి రెడ్ కలర్ బసెస్ అవైలబుల్‌గా ఉంటాయి. పర్ పర్సన్‌కి రూ. 10 అయితే చార్జ్ చేస్తారు. మీరు బస్ స్టాండ్ దగ్గర నుంచి రావాలనుకుంటే 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది టెంపుల్. మీరు బై వాక్ కూడా రావచ్చు. లేదు అనుకుంటే సర్వీస్ చార్జెస్ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట ఆటోస్‌కి. రూ. 20 తీసుకుంటారు అక్కడి నుంచి కూడా. అండ్ అలాగే రెడ్ కలర్ బసెస్ కూడా బస్ స్టాండ్‌లో కూడా అవైలబుల్‌గా అయితే ఉంటాయి. మనమైతే ఇక్కడ నుంచి గూడా దర్శనానికి వెళ్ళొచ్చనమాట. మొత్తం 3 వేస్ ఉంటాయి. అండ్ అలాగే దీని పక్కనే మనకి ఎవరైనా ఒకవేళ మొక్కులు చెల్లించుకోవాలి అనుకుంటే కూడా పక్కన ఉంటుందనమాట ఒక మండపం. దాంట్లో అయితే మొక్కులు చెల్లించుకోవచ్చు. మనం ఇలా కొంచెం దూరం వాక్ చేసిన తర్వాత మనకి అక్కన్న మాదన గుహలు, కేవ్స్ కనిపిస్తాయనమాట. ఆ కేవ్స్‌లో మీరు మంచిగా ఎక్స్‌ప్లోర్ జేయొచ్చు. ఒకవేళ మీ దగ్గర ఇంకొంచెం ఎక్కువ టైం ఉంటే కనుక మీరు మస్ట్ అండ్ షుడ్‌గా వెళ్లి అక్కడ ఎక్స్‌ప్లోర్ జేయండి. చాలా పీస్‌ఫుల్‌గా అండ్ బ్యూటిఫుల్‌గా ఉందనమాట సరౌండింగ్స్ అంతా గూడా. నాకైతే బా నచ్చింది. అండ్ తర్వాత మన దగ్గర లగేజీ బ్యాగ్స్ ఉంటాయి కాబట్టి లగేజీ కౌంటర్స్ అవైలబుల్‌గా ఉంటాయి. రూ. 20 కానీ, రూ. 25 కానీ చార్జ్ చేస్తారు. అండ్ అలాగే మనకి షూ ర్యాక్స్ ఉంటాయి. షూ ర్యాక్స్‌కి పర్ పెయిర్ రూ. 5 అయితే చార్జ్ చేస్తారు. అండ్ ఫోన్ కౌంటర్స్ దగ్గర కొంత అమౌంట్ అయితే పే చేయాలన్నమాట పర్ ఫోన్‌కి. అది నాకు కొంచెం ఐడియా లేదన్నమాట. ఇంకా తర్వాత కొంచెం ఇలాగ మనం వాక్ చేసిన తర్వాత శ్రీ మల్లేశ్వరి మండపం ఉంది కదా! అక్కడి నుంచయితే మనం ఫ్రీ దర్శనానికి వెళ్ళొచ్చు. అండ్ కాంప్లెక్స్‌లో అయితే మొత్తం కూడా మనకి లిఫ్ట్స్ అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. 6థ్ ఫ్లోర్ వరకు. మీరు మంచిగా అయితే దర్శనం జేసుకోవచ్చు. లేదు అంటే స్టెప్స్ ద్వారా రావాలి అంటే ఇలా అయితే రావాలన్నమాట. ఇందాక నేను చూయించిన మంటపం అంటే కాంప్లెక్స్ దగ్గరైతే మనకి రూ. 300, రూ. 100, రూ. 500 టికెట్స్ ఉంటాయండి. ఒకవేళ మీరు అవి తీసుకోవాలంటే తీసుకోండి. నేనైతే వద్దని జెప్తాను. మేము అలానే తీసుకున్నాము టికెట్స్. ఎక్కువ రష్ ఉంటుందేమో అని జెప్పేసి. అక్కడికెళ్ళిన తర్వాత 30 మినిట్స్‌లో అయిపోయిందనమాట ఉచిత దర్శనం కూడా. సో, మీరైతే తీసుకోకపోవడం బెటర్ అనేది నేను చెప్తాననమాట. ఈ వీడియో నచ్చితే గనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి.